పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయటికి కనిపించాడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లో పాల్గొంటూ ఉంటారు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి, కానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలీదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్ తమకు 50 కోట్లు తిరిగిచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు కలెక్షన్స్తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. రాధేశ్యామ్ మూవీకి గాను ప్రభాస్ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి 50 కోట్లు నిర్మాతకిచ్చి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు. మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు, కానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో చాలా మంది హీరోలు పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు, కానీ ఫ్లాప్ అయి నష్టాలు వస్తే మాత్రం తిరిగిచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అలాంటి వాళ్ళతో పోలిస్తే ప్రభాస్ చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే రాజాసాబ్ చివరి దశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబర్ 5న థియేటర్లోకి రావాలి, కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఫౌజీ షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావచ్చని అంటున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే స్పిరిట్ షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.